ఈరోజు ఏముందిరా? ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలరా, ప్రతి ఓడు వచ్చి తన దేశభక్తిని చాటి చెప్పుకుంటాడు. ఆ దేశభక్తి ఎంత ప్యూర్ అనేది మనకు తెలియదురా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. కానీ వీళ్ళు ఇక్కడ మట్టినే ప్రేమిస్తారు, మనుషుల్ని పక్కన పెడతారు. సరే, దాని గురించి ఎందుకులే, మనం కామెడీగా కొన్ని వీడియోల గురించి మాట్లాడుకుందాం. ఆర్యన్ అజయ్ నాని నాని అంకుల్ నాని లేడా? ఉన్నాడు గాని అరే అంకుల్ గాడేంట్రా ఇట్లున్నాడు? నానే 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 లేడా? అడ్డికి వెళ్ళారా? నాని అడ్డికి వెళ్ళాడు, అడుగుపో. నీ ఎంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? సినిమా ఆడిషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. ఒక్కొక్కడు ఎట్లా యాక్టింగ్ చేస్తాడంటే, నీ ఇంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? అరే అంకుల్ గారిని ఎక్కడ పట్టావరా? అంత పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అరే ప్రకాష్ రాజ్ కూడా రియల్ లైఫ్ లో అంత నటించాడు కదరా. సినిమా ఆడిషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. సినిమా ఆడిషన్స్ కి వెళ్ళాం అనుకున్నాను అంకుల్. కమెడియన్ గానా? వీడి వీడియోస్ ఎలా ఉంటాయంటే చిప్పకి చీపిరి కట్టినట్టు ఉంటాయి. అంటే ఏదో సాడ్ ఎమోషన్ యాడ్ చేయాలనుకుంటాడు కానీ అది కామెడీ అయిపోద్ది. ఎందుకంటే వీడు తీసుకునే ఆర్టిస్ట్లే కామెడీ, వీడి ఫేసే కామెడీ. అంకుల్ గారి ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్. నీ సినిమా పిచ్చి ఇంకా పోలేదురా. ఆడు ఫేస్ చూడు, జూమ్ చేయి, జై అని లెగుస్తాడు. ఆ కొడుకుని చూడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను, అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. వాడు గంగిరెద్దు వచ్చినట్టు బయటకు వెళ్ళిండు. వాడు పిలిచినప్పుడు బయటకు వెళ్ళలేదాడు, వీళ్ళ నాన్నతో సొల్లేస్తున్నప్పుడు బయటకు వెళ్ళిండాడు. ఇంతసేపు లోపల కట్టుకుంటున్నావు ఏంట్రా? ఎంప్లాయ్ చేస్తున్నాను, మళ్ళీ హాయిరా అంటున్నాడు. అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. అన్నా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని. వాడి స్మైల్ చూడు, అదిగో వచ్చేసాడు మా ఎర్రిపు. అరే నవ్వాపుకోలేక చచ్చిపోతారా నేను. మరేమవుతావరా? షోల్జర్ నవ్వుతా. ఏది షోల్జర్ స్పెల్లింగ్ చెప్పరా? SH, అది సోల్జర్ రా, షోల్జర్ కాదు. ఒక BGM వేస్తాడు వీడు. అయ్యి ఏం చేస్తావు? గోళీలు ఆడతారా, గోళీలు. సోల్జర్ అయిన తర్వాత ఏం చేస్తారో తెలియదా? అయ్యేం చేస్తావు అంట. నా దేశాన్ని రక్షించుకుంటా, రక్షించుకొని కాపాడుకుంటా. అరే రక్షించుకోవడం కాపాడుకోవడం ఒకటే కదరా. కాపాడుకుంటా. ప్రాణం పోతే? అరే వైవాలో క్వశ్చన్లు అడిగినట్టు ఏంట్రా ఈ అంకుల్ గాడి గోలా? నాకు అర్థం కాదు. ప్రాణాలు పోతే అయ్యేం చేస్తావు? అయితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అయ్యేం చేస్తావు? నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా చచ్చేది మాత్రం ఆ బోర్డర్ లోనే. అబ్బా వీడి ఎక్స్ప్రెషన్. ప్రాణం ఎందుకు పోతుందరా? ఇప్పుడు అందరి ప్రాణాలు పోతున్నాయా? అయినా చచ్చేది మాత్రం ఆ బోర్డర్ లోనే. అబ్బా వాడి ఎక్స్ప్రెషన్ గాడిద ఒక 1000 కిలోలు మోసి ఇస్తా చూసిన ఒక ఎక్స్ప్రెషన్ అట్లా ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్. ఆర్యన్ బాబు రాక్స్, అంకుల్ షాక్స్. అంకుల్ ఒట్టలు అనుకుతాయి బడడు యాక్టింగ్ చేస్తే. నువ్వు ఎల్లుడు కొట్టాను రా మీరు కూడా. ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే రేపు దేశం అంతా జై జవాన్ జై జవాన్. ఎలివేషన్ ఇచ్చే విధంగా మాట్లాడంటే కామంతో మాట్లాడుతున్నావు కదరా అంకులు. వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు సరిపోతాయిరా ఈ దేశానికి. కడుపు నిండా నవ్వుకుంటా. ఒకప్పుడు ఆర్యన్ బాబు అంటే రేసు గుర్రంలో అల్లు అర్జున్. స్వాగతం, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోషన్ బాబు గురించి, ఆయన కొన్ని క్లిప్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. వీడిచ్చే పర్ఫార్మెన్స్లకి 6, 9, 9, 6 అయ్యేలా ఉంటది. ఎందుకంటే 6 అని రాస్తే అది 9 అంటారు. వీడు ఎమోషన్ చూపిద్దాం అనుకుంటే అది కామెడీ అవుతుంది. 9 అని రాస్తే అది 6 అవుతుంది. వీడు కామెడీ చేద్దాం అనుకుంటే అది ఎమోషన్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే మామా. సేమ్ టు యూరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నా. సేమ్ టు యూరా. సేమ్ టీవీ రా. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కదరా. అవునరా. స్వాతంత్రం ఎవరికి వచ్చిందన్నా? అడక్క తినే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మరి లేకపోతే ఏంట్రా? స్వాతంత్రం ఎవరికి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా ఐడియా లేకపోతే ఎట్టారా వీళ్ళు? వాళ్ళ మీద యాసిడ్లు పోసే వాళ్ళక, అత్యాచారాలు చేసిన వాళ్ళక? దానికి స్వతంత్రానికి సంబంధం లేదు. మీరు జ్ఞానోదయాలు కళ్ళు తెరవండి. నీ అబ్బా దేశంలో జరిగే క్రైమ్స్ కి, బానిసత్వం నుంచి విముక్తికి తేడా తెలుసుకోనరా. ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి సేఫ్ గా రీచ్ అవుతుందో ఆ రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ గారు అన్నారు. చిన్న లాజిక్ మాట్లాడుకుంటే అర్ధరాత్రి పూట మగాడు కూడా సేఫ్ కాదు. ఎందుకు తెలుసా? అండ్ మెడలో గోల్డ్ చైన్ ఉందనుకో, పెద్ద పెద్ద రింగులు ఉన్నాయనుకో, డబ్బులు ఉన్నాయనుకో, ఒక 10 మంది అర్ధరాత్రి ఉన్నారంటే వాళ్ళు హైవేల దగ్గర కొంతమంది ఇట్లనే కాపు కాస్తారు. బంగారం దొరికితే లేపకపోవడానికి, డబ్బులు సాకులు గన్లు పెట్టి బెదిరిస్తారు డబ్బుల కోసం. ఈవెన్ మెన్ ఆర్ నాట్ సేఫ్. రాత్రి పూట మేము ఆడవాళ్ళం, మేము అర్ధరాత్రి తిరుగుతాం. అర్ధరాత్రి మగాళ్ళు తిరిగినా కూడా అక్కడ లాఠీలు ఇచ్చుకొని కొడుతున్నారు. అర్ధరాత్రి స్వాతంత్రం ఎందుకే మీకు? అర్ధరాత్రికి స్వాతంత్రం ఎందుకు మీకు? ఏదైనా వ్యాపారం చేస్తారా మీరు ఆడవాళ్ళు? ఆ గాంధీ
ఎక్కువడు అర్ధరాత్రి ఆడ తిరగగలిగితే స్వాతంత్రం వచ్చినాడు. నీ అబ్బా అర్ధరాత్రి ఏం పనరా, అర్ధరాత్రి ఎవరు తిరగొద్దు, అది లాజిక్, దానికి ఏమైనా లాజిక్ ఉందారా? అర్ధరాత్రి అరే ఆడదానికి పట్టపగలే 10 మంది చూస్తారు, ఇంకా అర్ధరాత్రి దొంగనా కొడుకులే ఉంటారు బయట. అది లాజిక్. మీరు ఒక పని చేయండి, ఆడదానికి ఆడవాళ్ళ మధ్య స్వేచ్ఛ ఉంటది, నాకు మగాళ్ళ మధ్య కూడా స్వేచ్ఛ కావాలంటే ఎడికెళ్ళి ఉంటుందా? లాజికే కదా. హే హాయ్ రియా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇట్లా లెఫ్ట్ లాబీ నా కొడుకులు కూడా ఉంటారు. అవి రియల్లీ ఇండిపెండెంట్. రాత్రంతా 364 days రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి ఏమో వేసుకుంటారు, తాగుతారు, తింటారు, పబ్బులలో తిరుగుతారు. అసలు చూసినవారా ఎయిడ్స్ కేసెస్ ఎన్ని పెరుగుతున్నాయి? ప్రతి స్టేట్ లో 7,000 కేసెస్ ఓన్లీ స్టూడెంట్స్ కి. అంటే అర్థం చేసుకో ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కొడుకులు. లిటరల్లీ వీడు కొడుతున్నారు ఒక్కొక్క స్టూడెంట్, ఆడవాళ్ళని తేడా లేకుండా సిగరెట్లు కొడుతున్నారు. ఇంకేం ఫ్రీడమ్ కావాలరా మీకు? ఇంకేం ఫ్రీడమ్? విచ్చలవిడితనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, విచ్చలవిడితని ఫ్రీడాన్ని, విచ్చలవిడి స్వేచ్ఛని. ఇంకెంత ఫ్రీడమ్ కావాలరా మీకు? ఫ్రీడమ్ లేదు. 364 days అదే పని చేసి ఒక్కటే August 15th స్వాతంత్రం వచ్చిన రోజు ఫ్రీడమ్ లేదు. రే ఇండియన్స్ ఆర్ నాట్ అలో అని బ్రిటిషర్స్ ఇట్లా బోర్డులు పెట్టేటోళ్ళు. ఇప్పటికి కొన్ని చోట్ల ఉంటాయి రెస్టారెంట్లలో, పక్క దేశాలలో బానిసల్లాగా ట్రీట్ చేసిండ్రు. మానవంగాలు పన్ను కట్టకపోతే బట్టలిప్పి రోడంతా దింపడము, బానిసల్లాగా ట్రీట్ చేసిండ్రు. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది. అట్లాంటి బ్రిటిషర్స్ నుంచి సుభాష్ చంద్రబోస్, యాక్చువల్ గా సుభాష్ చంద్రబోస్ వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం తీసుకొస్తే ఆయన పెద్ద ఫౌజీని రెడీ చేసి మీరు ఇంకా కాదు ఇట్లా అని చెప్పి ఇక అతన్నే మన వాళ్ళే వెన్నుపోటు పొడిచి లేపేసి స్వాతంత్రం ఇచ్చేలా చేసుకున్నారు. బానిసత్వం నుంచి విముక్తి పొందిందాన్ని మీరు ఇట్లెట్లా చూపిస్తున్నారు అని ఎర్రిపోవా. మళ్ళీ మన ట్రాక్ ఎటో వెళ్ళిపోతుంది, మనం ఫన్నీకి వెళ్దాం. నెక్స్ట్ నిమిత్తం చూడు, వీడు వందే మాతరం బిల్ ని మరీ సీరియస్ తీసుకున్నట్టున్నాడు. అందుకే జనగణమన జరుగుతుంటే అన్నం తినేటప్పుడు కూడా సెల్యూట్ కొట్టి ఇట్లా నిలబడుతున్నాడు. ఇక్కడ పోలీసులు లేరా? అయినా జనగణమన వాడే టైంలో అన్నం తింటున్నావేంట్రా నువ్వు? అరే నువ్వు తినే మీల్ ఎండిపోద్దిరా. అరే ఒక సీరియస్ థింగ్ ని కూడా జోకర్ గాడు జోక్ గానే చేస్తాడు. బాబు నాకు అట్టిగా పెద్ద జాతీయ జెండా ఇవ్వు, వేరే కలర్ లేదా? నవ్వక్రా, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. 1 2 3 మూతి మీద హార్పిక్ వేసుకోరా. ఇట్లా తయారైతున్నావేంట్రా బాబు నువ్వు? ఆడెవడో చెట్లు పుట్టలు ఆకులు వేసుకొని డ్రెస్ వేసుకున్నట్టు వీడియోలు చేస్తాడు, నువ్వు వచ్చి వాళ్ళ తయారైతున్నట్టు ఉన్నావు. మళ్ళీ వీడు ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాడు, వీడికి ప్రమోషన్లు ఎందుకు వస్తలేవో నాకు అర్థమైతుంది. ఇయ్యండి ఆడికి ప్రమోషన్లు ఇవ్వండి, పాపం అంత కష్టపడుతున్నాడు, నవ్విస్తున్నాడు జనాలు, అన్ని లైక్లు షేర్లు పోతున్నాయి ఆడికి. పట్టించుకోండి అన్ని. ఎందుకు అలా వస్తున్నావు నువ్వు? పిర్రలో ఏమైనా దూరాయా, అశమూలలు అయ్యాయా, కొన్ని ఏమన్నా వస్తుందా? నువ్వు జెండాని వెనకాల ప్యాంట్ లో పెట్టుకున్నట్టు లేదు, నీ ఇండలో పెట్టుకున్నట్టు ఉంది. నే చిక్క వండినరా, కుదురుగా ఉండనురా, ఇంజన్ లేదురా. వీళ్ళు చేసే క్రింజి అంతా ఇంత కాదు, డ్యాన్సులు వేస్తారు, ఇక వింతగా కనబడే మనుషులు వింత చేష్టలు చేస్తారు. వీళ్ళకి ఇన్ని లైక్లు వస్తాయి, షేర్లు పడతాయి, పీపుల్ ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు, అంతే, ఇంకేం చేయరు. మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? నీకు ఫ్రీడమ్ ఫైటర్ అని అడిగితే వీడు ఏం చెప్పింది చూడు. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఆఫ్ కోర్స్ ఎదురుగా ఉంది ఎవరు? అంబేద్కర్ గారు కదన్నా. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్, అంబేద్కర్ గారు. సుభాష్ చంద్రబోస్ ఐడియల్స్ పెద్దగా పెట్టే అదృష్టం ఈ భారతదేశానికి లేకుండా పోయిందిరా. మళ్ళీ స్వాతంత్రం వచ్చింది ఆయన వల్ల. అంబేద్కర్ ని సుభాష్ చంద్రబోస్ చేసా ఓకే, గాంధీని గాండు చేయకుండా ఉంటే చాలు. కాసేపు ఆగితే వీడికి గుండు ఉందని చెప్పి నేనే గాంధీకి కూడా గుండు ఉంది అనేలా ఉన్నాడు వీడు. మనీ కావాలా, జెండా కావాలా? నాకు మనీ వద్దు, జెండా వద్దు. ఎందుకు వద్దు? రెండు ఎందుకు వద్దు అంటే మేము ఇండియా మనీ తీసుకుంటే జెండా తీసుకుంటే ఇండియా కామా. అండ్ వీడియో అయితే ఇది మామ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. జెండా అయితే ఇండియా అని జెండా తీసుకుంటా. మరి ఇండియా అంటే భారతదేశం బొమ్మ నేను చేతిలో పట్టుకున్నా. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న.